ఈ సంవత్సరం చివరి వాక్య పరిచర్య మనకు ఇది బైబిల్ స్టడీ విషయానికి వస్తే, అంతేకాకుండా మనం ఆరంభించిన ప్రకటన గ్రంథ ధ్యానం కూడా దాదాపుగా మనం చివరికి వచ్చి ఉన్నాము. 19వ అధ్యాయం 20, 21, 22 ఈ 4 అధ్యాయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో బైబిల్ స్టడీ మీటింగ్స్లో పలు రకాలుగా గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయపడుతూ వచ్చాడు. చాలా మరి పరిమితమైన వారం మనం ఈ సంగతులకు చాలిన వారం కాము. అయినా ప్రభు కనికరించి ఆయన ఆత్మ ద్వారా ఆయా దినాలలో 1వ అధ్యాయం మొదలుకొని 18వ అధ్యాయం పూర్తయ్యే వరకు ప్రభు మనకు బోధిస్తూ వచ్చిన సంగతులకై ప్రభుని స్తుతిద్దాం. అయితే ఏం అయిపోలేదు కాబట్టి ఎన్నో సంగతులు ఒకవేళ నేను చాలా కొంచెంగానే చెప్పి ఉండొచ్చు, మనం అర్థం చేసుకునేది కూడా కాబట్టి ఆ మాత్రం కావచ్చు. అయినా మనం శ్రద్ధ కలిగి ఇంకా ఆ సంగతులు ప్రభు తన ఆత్మ ద్వారా మనకు బోధించాలని ఆశ కలిగి ప్రార్థనాపూర్వకంగా ఈ ప్రవచన గ్రంథాన్ని పదే పదే చదవడం, పదే ధ్యానం చేయడం కూడా ఎంతో ప్రాముఖ్యమైన విషయం. ప్రకటన 1వ అధ్యాయం 3వ వచనంలో మనం బాగా ఎరుగుదాం ఈ ప్రవచన వాక్యములను. కాబట్టి సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు. వచ్చిన 2 భాగాలుగా మనం చూస్తాం. ఒకటి, సమయము సమీపించింది అని అన్నప్పుడు బైబిల్లో ఈ పుస్తకం చివరి పుస్తకం ఎలాగో ఇందున్న సంగతులు కూడా చివరి దినాల్లో గూర్చి బయలుపరిచిన శ్రేష్టమైన సంగతులు. కాబట్టి సమయం సమీపించింది కాబట్టి ప్రభు రాకడ, అలాగే భూమి మీద దేవుని ప్రణాళికల యొక్క ముగింపు బహు దగ్గరగా వచ్చిన దినాలు ఇవి. అందుకని గ్రంథకర్త సమయం సమీపించినది అని తాను చెప్పడం ఇట్ ఈస్ ఏ వార్నింగ్, ఒక హెచ్చరిక. దేనికి అంటే ప్రవచన వాక్యములు చదవాలి, వినాలి, గైకొనాలి, తద్వారా మనం ధన్యులం కావాలి. కాబట్టి సమయం సమీపించిందని హెచ్చరించేటప్పుడు ఈ గ్రంథం చదవడానికి, ధ్యానించడానికి మనం పురికొల్పుతూ ప్రేరేపిస్తూ ప్రోత్సాహపరుస్తున్నాడు. అది మనం అర్థం చేసుకోవాలి. కనుక ఈ గ్రంథంలో ఈ సాయంకాలం మనం 19వ అధ్యాయానికి వద్దాం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనం నుండి కొన్ని వచనాలు మనం మార్చి చదువుకుందాం. అటు తరువాత బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ, మహిమ, ప్రభావములు మన దేవునికే చెల్లును. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది. మరియు మన దేవుని దాసులారా,
ఆయనకు భయపడు వారులారా, కొద్దివారేమి గొప్పవారేమి, మీరందరూ ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక్క స్వరం సింహాసనం నొద్ద నుండి వచ్చెను. ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన మా తండ్రి, ఈ సాయంకాలం మీ సన్నిధిని వాక్య పరిచర్య కొరకు మేము చేరి రావడానికి ఇచ్చిన అవకాశానికి స్తోత్రాలు. ప్రభు దినం నుంచి ఇంతవరకు ఆయా పరిచర్యల్లో మీరు సహాయం చేస్తూ వచ్చినందులకై మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఘనపరుస్తున్నాం. ఈ సంవత్సరానికి ఇది చివరి గురువారం, చివరి వాక్య పరిచర్య కూటము. రాగలిన మీ బిడ్డలందరికీ మీకు స్తోత్రాలు. ఆన్లైన్లో కనెక్ట్ అయిన వారిని దయతో కనికరించం. మేమెవరం కూడా అటు ఇటు పారాడే ఆలోచనలు తలంపులతో ఉండక మీ సన్నిధిలో మీ వాక్యం మీదను మీ మీదను మా మనసును మేము లగ్నం చేసి మీ వాక్యమును శ్రద్ధగా వినడానికి, గ్రహించడానికి, అలాగూ మా జీవితాల్లో మేలు పొందడానికి సాయం చేయం. ఈ గ్రంథం యొక్క ధ్యానములో ఇంతవరకు సహాయపడుతూ వచ్చారు, అందుకే స్తోత్రాలు. అటు చివరికి మమ్మల్ని తీసుకొచ్చారు. ఈ 4 అధ్యాయాలు, 19వ అధ్యాయం చదివిన ఈ వాక్యాలు బట్టి మీకు స్తోత్రాలు. ఈ సాయంకాలం కూడా ప్రభా మా కన్నులు తెరువుము, మీ వాక్యంలో ఆశ్చర్యమైన సంగతులు మేము చూడడానికి మాకు సహాయం చేయము. ఆ రోజు శిష్యులు మిమ్మల్ని వెంబడించిన వారి మనసులను తెరిచిన ప్రభుడో, మా మనస్సులు కూడా మీరు తెరవమని మీకు ప్రార్థన చేస్తున్నాను. ఈ సత్య ప్రవచన వాక్యంలో బట్టి మీకు వందనం చెల్లిస్తూ, ఇవేవో ఊరికి రాయబడినవి కావు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి చరిత్ర చూచినా, ప్రవచనాలు చూచినా కూడా అవి నెరవేరినవి. అంతేకాదు ఇంకా నెరవేరుతున్నవి, నెరవేరవలసిన అనేకములు ఉన్నాయి. ఇవన్నీ ప్రపంచంలో మానవాళి ప్రజలను, సంఘములను, ప్రభుత్వములను, రాజ్యాలు, అధికారాలను మనసు పెట్టి మేము తలస్తూ వస్తే ఎట్లా మీ వాక్యం ఖచ్చితంగా నెరవేరుతూ వచ్చిందో అది స్పష్టంగా మా కన్నులు కట్టినట్టుగా మాకు అర్థమవుతూనే ఉంది. అయితే చాలాసార్లు మా అశ్రద్ధను బట్టో, మా అజాగ్రత్తను బట్టో, మా నిర్లక్ష్య వైఖరిని బట్టో, మా మనస్సు కేంద్రీకరించకపోవడాన్ని బట్టో చాలా సంగతులు మేము అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రభా దయతో కనికించం, మమ్మల్ని క్షమించం. ఇది మీరు రాసి మాకు ఇచ్చారనంటే నిజంగా మేము చదవడానికి, శ్రద్ధగా వినడానికి, వాటిని గైకోవడానికి, వాటిని మేలు పొందడానికి మీరు మాకు ఇచ్చున్నారు. కాబట్టి మాలో ఏ ఒక్కరం ఇప్పుడనే కాదు, ఈ మీటింగ్లో, మా జీవితంలో, మా పర్సనల్ స్టడీ అయితేనేమి, కలెక్టివ్ స్టడీ అయితేనేమి, ఇలాగా మీటింగ్ బైబిల్ స్టడీస్ చర్చ్ అయితేనేమి, మీ వాక్యం పట్ల మాకెంతో ఆశ దయచేయము, శ్రద్ధ దయచేయము. మా ప్రార్థన అంగీకరించు. తద్వారా మా ఆత్మీయ జీవితాలను నూతనపరచు. మా మనసులు మారి రూపాంతరమైనట్లుగా సాయం చేయండి. మీరు అక్కడ కొరకై మేము సిద్ధపడినట్లు అనేకులు సిద్ధపరిచినట్లు సాయం చేయండి. రాబో వీటి నెలను తప్పించుకొని మనిషి కుమారుడు నిలబడమే శక్తి గలవారము అన్నట్టు సాయం చేయండి.
యేసు ప్రభు వారి నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి కలిసి మనం చదివాము. అయితే మనం ఒకవేళ 6వ వచనం వరకు ఈ 6 వచనాల్లోని ఈ సంగతులు మనం ధ్యానం చేద్దాం. 19వ అధ్యాయం 1వ వచనం ఇలాగ ఆరంభమవుతుంది. అటు తరువాత అనే ఈ మాటను మనం చూస్తాం. అంటే పై అధ్యాయానికి అంతేకాదు పైన జరిగిన సంగతులకు సంబంధం అనేది ఆ పదం ద్వారా మనకు అర్థమవుతూ ఉంది అని. ఏం జరిగింది అనేది క్రింద కూడా మనం ధ్యానం చేయబోతాం ఇప్పుడు. అందుకని అటు తరువాత అనే పదాన్ని మనం గుర్తుంచుకుందాం. అటు తరువాత అంటే ముందు జరిగిన సంగతులు. అయితే ఆ సంగతులు మళ్ళీ మనం చదివిన భాగంలో కూడా మెన్షన్ చేశారు కనుక ఆ సంగతులు జరిగిన తర్వాత ఏం జరుగుతుంది అని. 1వ వచనం, బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటిని అని. కనుక ఇక్కడ ఒక గొప్ప స్వరము, అది బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము. కనుక వాక్యాన్ని మనం పట్టించుకోవాలి ఖచ్చితంగా. ఏ పదం ఏ అక్షరం కూడా మనం దాటిపోకూడదు, జవదాటకూడదు, ఊరికనే పాసాను కాకూడదు. కనుక బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము. ఎవరు వారు అనే విషయానికి మనం వస్తే, ఇంతకుముందు కూడా ఇలాంటి మాటలు మనం ఇంకా 1-2 సందర్భాల్లో చూస్తాం. విశేషంగా ప్రకటన గ్రంథంలో చూస్తాం. సరే, అక్కడికి రాకముందు ఏంటి ఆ శబ్దం అనేది మనం చూస్తే, పరలోకమందు ఇలాగ చెప్పగా వింటిని. అంటే ఈ బహుజనులు ఎక్కడున్నారు? వారు పరలోకంలో ఉన్నట్లు అర్థమవుతుంది. తర్వాత వారు ఏం చెబుతున్నారు అనేది మనం చూస్తే, ప్రభువును స్తుతించుడి అని చెప్తారు. కనుక బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరము. ఇప్పుడు ఎవరు వీరు అనే విషయానికి మనం వస్తే, ప్రకటన గ్రంథంలో 7వ అధ్యాయం 7వ అధ్యాయము ప్రకటన గ్రంథం. ఇక్కడ ఈ అధ్యాయం అంతట్లో 12 గోత్రముల వారిని మనం చూస్తాం. అయితే 1,44,000 మంది సంఖ్యని మనం చూస్తాం. కానీ అది రిప్రజెంటెడ్ గ్రూప్, అంటే ఒక ప్రతినిధి బృందము అని చెప్పాలి. ఎవరికి ప్రతినిధులు అంటే మిగిలిన ఇశ్రాయేలుకి అందరికీ ప్రతినిధులు. వారెవరో కూడా మనం చూస్తాం ఇప్పుడు. తర్వాత 2వ గుంపు మనం గమనిస్తే 9వ వచనం నుంచి 10-11 వచనాలకు మనం వస్తే 12వ వచనం వరకు ఇక్కడ ఈ మాట చూస్తాం. 9లో, అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనపడను. లెక్కింపజాలని గొప్ప సమూహము అంటే బహుజనులు ఉన్నారు. అక్కడ కూడా సంఖ్య చెప్పలేదు. వారెంతో మరి విస్తారమైన జనం. అందుకనే 19వ అధ్యాయం 1వ వచనంలో ఈ బహుజనుల శబ్దం వంటి గొప్ప స్వరం ఎవరిదై ఉంటుంది అంటే 7వ అధ్యాయంలో మనం చూస్తాం వారు ఎవరు అని. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలి. ఇక్కడ మనము మనలు గూర్చి ఉన్నట్లుగా మనకు అనిపించదు.
ఈ 7వ అధ్యాయంలోని 2 గుంపుల వారిని మనం చూస్తే, ఒక గుంపు ఇశ్రాయేలు, రెండవ గుంపు 9వ వచనాన్ని బట్టి చూస్తే ప్రపంచంలో ఆయా జనాంగంలోంచి వచ్చిన వారు. ఎప్పుడు వీరు 7 సంవత్సరాల శ్రమల కాలంలో రక్షణ లేకొచ్చిన వారు. అదే మళ్ళీ 14వ అధ్యాయంలో కూడా చూస్తాం ప్రకటన గ్రంథంలో. కనుక వారు ఇక్కడ వారి స్వరం మనకు వినపడుతుంది అని. సరే, బహుజనుల వంటి గొప్ప స్వరము అనే ఈ మాట నేను మీకు జ్ఞాపం చేస్తూ, ఇప్పుడు వారు ఏమని అంటున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వారు ఏంటి వారి స్వరం, వాట్ ఈస్ దేర్ వాయిస్? అది చాలా స్పష్టంగా ఉంది, చాలా క్లియర్గా ఉంది. స్వరం ఏదో లేక ఒక శబ్దం అంటే ఏదో, అది ఊరిక అర్థం పర్థం లేకుండా, అది స్పష్టమైంది కాకుండా ఏమీ లేదు. చాలాసార్లు చాలా శబ్దాలు స్పష్టంగా ఉండవు. దైవజనుడు పౌలు అపోస్తలుడు 1 కొరింథీ 14వ అధ్యాయంలో 10వ వచనంలో ఈ మాట అంటాడు, లోకమందు ఎన్నో విధములకు భాషలు ఉన్నను వాటిలో ఒకటైనను స్పష్టము కానిదై ఉండదు. 9వ వచనం, ఇంకా పైకి వెళితే నేను అవన్నీ చదవడం లేదు, ఊరికి చెప్తున్నాను మీకు. కాబట్టి 7వ అధ్యాయం మొదటి నుంచి వస్తే ఇంకా మంచిదే, మీరు తర్వాత చూడండి. అయితే ఇక్కడ పిల్లని గురువిని గూర్చి, వీణిని గూర్చి, ఆ నిర్జీవ వస్తువులు నాదం చేసేటప్పుడు, స్వరం శబ్దం చేసేటప్పుడు భేదం ఉంటుంది. 8వ వచనంలో బోర శబ్దం చేసేటప్పుడు స్పష్టమైన ధ్వని ఉంటుంది. 9వ వచనంలో నాలుక మాట్లాడేటప్పుడు స్పష్టమైన మాటలు ఉంటాయి అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. 10వ వచనంలో ఎన్నో విధముల భాషలున్నను వాటిలో ఒకటేనో స్పష్టం కానిదే ఉండదు. ఏ భాషన్నా కానీ అది ఎంతో స్పష్టంగా ఉంటుంది, ఉండాలి అనేది మనం చూస్తాం. లేకపోతే అది మీనింగ్లెస్ అని చెప్పాలి, అంటే అర్థం లేనిది. అందుకే అర్థం పర్థం లేనిది అని అన్నా. మన స్వరం, మన శబ్దం కూడా ప్రార్థించినా, ఆరాధించినా, ప్రకటించినా, సంఘంలో వ్యక్తిగతంగా అదెంతో స్పష్టమైనదిగా ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, ఇప్పుడు 19వ అధ్యాయం 1వ వచనంలో ఆ స్వరం బహు స్పష్టంగానే ఉన్నట్లుంది. ఆ బహుజనుల శబ్దం రండి. 19వ అధ్యాయం 1వ వచనంలో ఏమిటి ఆ శబ్దం? ఇప్పుడు ప్రభువును స్తుతించు. యోహాను విన్నాడు, యోహాను అర్థం చేసుకున్నాడు. మరి వారు ఏ భాషలో మాట్లాడింటారో నాకైతే తెలియదు, కానీ అయితే యోహానుకు మాత్రం అర్థమైంది. ఒకవేళ యోహానుకు బాగా అర్థమయ్యే భాషలోనే మాట్లాడింటారేమో. ది మోస్ట్ ఏన్షియంట్ లాంగ్వేజ్ ఆన్ ది ఎర్త్, భూమి మీద అనాది భాష, అన్నిటికంటే అనాది భాష హీబ్రూ భాష. ఒకవేళ యోహాను యూదుడు కాబట్టి ఆ శబ్దం హీబ్రూ భాషలో ఏమైనా మాట్లాడింటారేమో, ఏమో తెలియదు, మనకైతే తెలియదు. అయితే యోహాను అర్థం చేసుకున్నాడు స్పష్టంగా, కాబట్టే తాను రాయగలిగాడు. ఏమిటి ఆ శబ్దం? ప్రభువును స్తుతించుడి అనే మాట. మనం చదివాం కదా ఇందాక, ఇలాంటి మాటలు 4 పర్యాయాలు వస్తాయి.
మనం చదివిన ఈ 6 వచనాలలో దాదాపు 4 పర్యాయములు ఈ శబ్దం వస్తాయి, ఈ మాటలు వస్తాయి. ప్రభువును స్తుతించుడి అనేది. అయితే ఇప్పుడు మొదటి మాటకు మనం వద్దాం. ప్రభువును స్తుతించుడి అని 2 వేసి క్రింద ఏం రాశారు? క్రింద హల్లెలూయా రాశారు. మనం మామూలుగా హల్లెలూయా అనం, మరేమంటాం? ఆకు బదులు హా పలుకుతాం, హల్లెలూయా అంటాం. అది కూడా ఉంది బైబిల్లో. అయితే హల్లెలూయా ఏంటి, హల్లెలూయా ఏంటి? ఈ రెండు ఒకటే. ఈ రెండు హల్లేల్ సాంగ్స్. నేను ఇంతకుముందు ఆదివారం ఎప్పుడో ఆరాధన వర్తమానం ఇచ్చేటప్పుడు ఆ కీర్తనల గురించి నేను మాట్లాడుతూ ఇవన్నీ హల్లేల్ సాంగ్స్ అని చెప్పినట్టు గుర్తుంది. ఇంకొక ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన చివరి పస్కా పండుగను గెత్సెమనేకి వెళ్ళి అప్పగించబడక ముందు ఆచరించినప్పుడు వారు ఒక కీర్తన పాడి వెళ్ళారట. ఒక కీర్తన పాడారు. ఏం కీర్తన? ఆ కీర్తన కాబట్టి హల్లెలూయా కీర్తనే వారు పాడారు. కనుక హల్లెలూయా అన్న ప్రభువును స్తుతించడన్న అదంతా ఒక్కటే అని. కనుక ఇక్కడ వారు ప్రభువును స్తుతించుడి అని గొప్ప శబ్దంతో వారు అనడం మనము చూస్తాం. ఇప్పుడు మనకు తేటగానే అర్థమవుతుంది, హల్లెలూయా హల్లెలూయా అంటే ప్రభువును స్తుతించడం. తర్వాత ఆమెన్ అనే ఒక పదం కూడా బైబిల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఆమెన్ అంటే ఏంటి అర్థం? అవునుగాక అని అర్థం. ఇతరులు ప్రార్థించినప్పుడు ఆమెన్ అని అంటాం. ఇతరులు ఆరాధించినప్పుడు ప్రభును, లేక మనము ప్రార్థించి ఆరాధించిన తర్వాత కూడా ఆమెన్ అంటాం. అందరికంటే గట్టిగా ఆమెన్ అనేది ఎవరంటే కాంతమ్మ గారు ఒకరు, రాయి గారు ఒకరు. ఆరాధనలో కూడా ఆదివారం. కాబట్టి మనం కూడా ఆమెనని చెప్పడం కూడా అలవర్చుకోవాలి. గట్టిగా ఆమెనని చెప్పాలి. అందుకే నేను చెప్పాను దాకా స్పష్టంగా ఉండాలి. కొన్నిసార్లు నీరసంగా ఆలసి సొలసిపోయినట్టు అని అన్నట్టు, అంటే ఏంది లేకపోతే ఏముందిలే అన్నట్టు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఇది సరైన క్రైస్తవ స్పిరిట్ కాదు. ఇది సరైన విశ్వాస యొక్క స్పిరిట్ కాదు. అది బైబిల్లో మనం చూస్తాం, ప్రకటన గ్రంథంలోనూ ఇంకా అక్కడ గొప్ప శబ్దంతో ఆమెన్ అని అన్నారట. ఏం ఊరకిన రాశాడా మనకు బైబిల్లో ఈ మాటలన్నీ? చెప్పండి, ఊరికి ఏది రాయలే. మనకు యుగాంతమందున మనకు బుద్ధి కలడానికి రాశాడు. కాబట్టి ప్రభువును స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు మనం గట్టిగా హల్లెలూయా లేక ఆమెన్ అని చెప్పడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఆ ధ్వని చేత ఆలయపు గడప కమ్ములు అదిరినాయంట. మరి ఎంత గట్టిగా అన్నారో ఏమో మనకు తెలియదు. సరే, ఇప్పుడు 19వ అధ్యాయం 1వ వచనం, వారు ఎందుకని ప్రభువును స్తుతిస్తున్నారు, ప్రభువును వారు ఘనపరుస్తున్నారు? 1వ వచనం, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును అని. ఈ మాట మనకు సరిగా అర్థం కాదు. రక్షణ దేవునికి ఏంటి అని. ఒకవేళ మహిమ ప్రభావం అంటే సరే, కానీ మరి ఈ వాక్యంలో 3 పదాలు ఉన్నాయి. మహిమ ప్రభావములు దేవునికి ఆరోపించినప్పుడు రక్షణ కూడా ఎవరికి ఆరోపించాలండి? దేవునికి ఆరోపించాలి కదా. మరి రక్షణ మహిమ ప్రభావములు దేవునికి చెల్లును కాకంటే చివరి 2 పదాలు ఓకే అనిపిస్తుంది. కానీ మొదటి పదం వచ్చేప్పుడు దేవునికి ఏంటి రక్షణ అని ఈ ప్రశ్న మనకు రావాలి. ఆయన లోకరక్షకుడు,
ఆయనకు రక్షణ ఏంటి అని. రక్షణ ఎవరికి? మనకు రక్షణ. కనుకనే క్రిస్మస్ అయిపోయింది. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ ఊరి వారందరూ వచ్చి, నీవు చెప్పిన మాటలు బట్టి కాదు, మేము చూచి ఈయన నిజముగా లోక రక్షకుడని మేము నమ్ముచున్నామని చెప్పారు. కాబట్టి ఆయన రక్షకుడు. రక్షణ అనేది మనకు కావాలి. కనుక ప్రభువైన క్రీస్తు ఈ కార్యము ఆది నుంచి నెరవేరుస్తూ వస్తున్నాడు. పాత నిబంధనలో ఈ రక్షణ గురించి మనం చూస్తాం. పాత నిబంధన భక్తులు ప్రభువైన దేవుని విశ్వాసం ఉంచుతూ రక్షణ పొందారు. కనుక హేబేలు మొదలుకొని మనం చూస్తే రక్షణ అనేది విశ్వాసం ద్వారానే. ఎట్లా అర్థమవుతుంది? హేబేలు పొట్టేలు బలి అర్పించాడు కదా, గొర్రె పిల్లను. అంటే దాంట్లో ఏం కనపడుతుందంటే, అంతకంటే ముందు ప్రకటన 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారం జగదుత్పత్తికి మునిపే వధింపబడిన దేవుని గొర్రె పిల్ల. మరి ఆయనకి ఎలా తెలిసిందో మనకు అర్థం కాదు. ఒకవేళ ఇలాగ తెలిసి ఉంటుందేమో. ఏదెన్లో హేబెలు గొర్రె పిల్లను బలి అర్పించక ముందు, అంటే ఏదెన్లుగా బయటకు వచ్చేసారు అప్పటికి. అయితే ఏదెన్లో దేవుడు ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు చర్మపు చొక్కాయలు వారు చేయించాడట. చర్మపు చొక్కాయలు అక్కడ ఏదెన్లో ఒకవేళ బలి అర్పించబడింది, గొర్రె పిల్ల అని అనుకుంటారు. అది రెండవ సందర్భం. ప్రకటన 13:8 ఒకటైతే ఆదికాండం 3వ అధ్యాయంలో మరొకటి చర్మపు చొక్కాయలు పెట్టి మనకు అర్థమవుతుంది అని. 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి హేబెలు గొర్రె పిల్లను బలి అర్పించాడు. కాబట్టి ఇదంతా ఏం చూపిస్తుందంటే, వారి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతుంది. దేని మీద వారి విశ్వాసం అని అంటే, రాబోనటువంటి ఆ దేవుని గొర్రె పిల్లని ప్రభువైన యేసు క్రీస్తు మీద వారి విశ్వాసం. వాస్తవానికి వారికి తెలియదు. వారు అంత దూరం అర్థం చేసుకున్నారో లేదో మనకు తెలియదు. అయితే జగదుత్పత్తి మునిపేదే వధింపబడిన గొర్రెపిల్ల దేవుని ప్రణాళికలో. అయితే ఆదాము హవ్వలు పాపం చేసినప్పుడు అర్పించబడినటువంటి గొర్రెపిల్ల. ఒకవేళ ఆ విషయం రెండో విషయం, ఆదాము హవ్వలు ఒకవేళ కయ్యను హేబెలు చెప్పింటారేమో మనకు తెలియదు. హేబెలుకు బాగా అర్థమైంది. నేను ఒక వాక్యం మీకు జ్ఞాపం చేస్తున్నాను. ఏంటి అనంటే, ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో, పురాతన మార్గములను గూర్చి మీరు విచారించండి అన్నాడు. పురాతన మార్గం, ది ఏన్షియంట్ వే. ఆ వే ఏంటంటే ఇదే, గొర్రె పిల్లయ్య మార్గం. కాబట్టి హేబెల్ బై ఫెయిత్ ఆ మార్గాన్ని అవలంబించాడు. అక్కడి నుంచి ఇంక చాలామంది ఒకవేళ బలి అర్పించినా బలి అర్పించకపోయినా, అయితే వారు విశ్వాసం ద్వారా నీతిమంతులు తీర్చబడ్డారని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఆ తర్వాత ఒక సమయం వచ్చింది, ఈ నీడలన్నీ తొలగిపోయి వాస్తవం అనేది జన్మించింది భూమిలో. అదే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రక్షకుడు అని. అప్పటి నుంచి సువార్త ప్రకటించబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు మరణ భూస్థాపన పునరుత్థానం విశ్వాసం ద్వారా రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనాలలో హృదయంలో విశ్వసించేలా మీరు రక్షింపబడుతున్నాడు. ఇప్పుడు రక్షణ పోయి ఈరోజు మనం చూస్తాం, ప్రపంచంలో ఎంతోమంది రక్షించబడారు. మనకు తెలియదు లెక్క, మనకు తెలియదు. అయితే ప్రభు తన కృప చేత రక్షించాడు, ఇంకా రక్షిస్తూనే ఉన్నాడు. ఆయన రాకడ వరకు ఈ కార్యం జరుగుతూనే ఉంటుంది అని. అయితే ఇక్కడ రక్షణ అనేది ఎవరి విషయం చెప్పాడని మనం అర్థం చేసుకోవాలి. కనుక నేను అనుకుంటాను, ఇది పాత నిబంధన లేకపోతే క్రొత్త నిబంధన కాలపు
సంఘంలో రక్షించబడిన వారా లేక ఇంకెవరన్నానా? ఇప్పుడు నేను ఒక వాక్యం మీకు జ్ఞాపం చేస్తాను. అక్కడ మనకి ఇదంతా ఈ 3 మాటలు క్లియర్ అవుతాయి. 2 వాక్యాలు జ్ఞాపం చేస్తాను. 1 రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. మనకు 26, 27 వచనాలు కలిసి ఉన్నాయి. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇదే అని వ్రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఎవరు రక్షింపబడ్డారంటండి? ఇశ్రాయేలీలు ఇక్కడ చెప్పబడిన మాట ప్రకారం ఇంకా రక్షణ పొందలే. పాత నిబంధనలో వారిని గూర్చి చెప్పబడిన అనేక మాటల ప్రకారం వారు ఇంకా రక్షణ పొందలే. ఇక్కడ ఇశ్రాయేలు జనులందరూ అని అన్నప్పుడు ఇట్ ఈస్ ది నేషనల్ సాల్వేషన్, అంటే ఒక జనాంగముగా వారు రక్షణ పొందే సందర్భం ఇది. నాట్ అన్ ఇండివిజువల్ సాల్వేషన్. వ్యక్తిగతంగా ఇశ్రాయేల్లో అక్కడొకరు ఇక్కడ రక్షణ పొందే విషయం కాదు ఇది. అలాంటి రక్షణ ఈరోజు ఎంతోమంది ఇశ్రాయేలు కూడా పొందుతున్నారు. అందుకు ప్రభువుని మనం స్తుతించాలి. ఇశ్రాయేలు అనే వారు కూడా ఈరోజు వారికి సువార్త పాటించబడుతుంది. వారు ప్రభువైన క్రీస్తునందు విశ్వాసంతో రక్షణ పొందుతున్నారు. అయితే అది వ్యక్తిగత ఇండివిజువల్ సాల్వేషన్. బట్ హియర్ ఒక నేషన్గా, ఒక జనముగా ఇశ్రాయేలు ప్రజలందరూ రక్షింపబడే సందర్భం ఇది. అది ఇంకా పొందలేదు. వారు ఎప్పుడు పొందుతారు అనే విషయానికి మనం వస్తే కనుక పౌలు అపోస్తలుడు ఈ మాట చెప్పాడు. 25వ వచనం, రోమా 11వ అధ్యాయం 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. మర్మము అన్నాడు. ఏమిటి ఆ మర్మం? అదేమనగా అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలుకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగెను. అన్యజనుల ప్రవేశం ఏం కావాలంటండి? చెప్పండి గట్టిగా, ఏం కావాలి? మీరు చెప్తా ఉండాలి. అడిగినప్పుడు మిమ్మల్ని కాదులే అని అనుకొని ఉండొద్దండి. ఎవరైనా చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ. కాబట్టి అన్యజనుల ప్రవేశము ఏం కావాలి? సంపూర్ణం కావాలి. అంటే ఈ దినాల సంగతి అది. ఈ దినాలలో అన్యజనులకు సువార్త, క్రీస్తునందు విశ్వాసుల కృప చేత రక్షణ. ఇది ఎంతవరకు అంటే ప్రభువైన క్రీస్తు వారు తన సంఘము కొరకై మధ్యాకాశానికి వచ్చినంత వరకు సువార్త పాటించబడుతుంది. ప్రభు రక్షణ కార్యం చేస్తూనే ఉంటాడు. ఇలాగో ఆఖరి ది లాస్ట్ సోల్, చివరి ఆత్మ ఎవరో మనకు తెలియదు. అంతవరకు రక్షణ పొందేంత వరకు ఇలాగే ఉంటుంది. ఎప్పుడైతే చివరి ఆత్మ రక్షణ పొందుతారో, ప్రవేశిస్తాడో, అక్కడ చాప్టర్ క్లోజ్ అవుతుంది. అంటే ప్రభు అయిన క్రీస్తు రాకడ, సంఘం భూమి నుంచి ఎత్తబడడం, అప్పుడు అన్యజనుల ప్రవేశం సంపూర్ణమవుతుంది అని. ఆ తర్వాతనే ఇప్పుడు మనం చదివిన 11వ అధ్యాయము మరి 26, 27 వచనాల్లో మనం చూస్తే ఇశ్రాయేలు అందరినూ రక్షణ. అంతవరకు వారికి అంధత్వం ఉంది అనే మాట కూడా పౌలు చెప్పాడు కదా. అంతవరకు కఠిన మనస్సు కొంత మట్టుకు వారికి కలిగింది. ఇంకా ఇతర సందర్భాల్లో వారికి అంధత్వము అని కూడా చూస్తాం. ఈ అంధత్వము, కఠిన మనస్సు ఎంతవరకు ఉంటుంది అనేది ఇంకా కొంచెం నేను చెప్పడం చాలా అవసరమే. ఎందుకు అనంటే 7 సంవత్సరాలు వచ్చి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. అయితే 7 సంవత్సరాలలో మొదటి 3.5 సంవత్సరాలు
అంటే సాతానుతో, క్రీస్తు విరోధితో వీళ్ళు ఒక నిబంధన చేసుకుంటారు, ఒడంబడిక ఒకటి చేసుకుంటారు. అది 7 సంవత్సరాలకు నిబంధన చేసుకుంటారు. ఆ విషయానికి వచ్చి ప్రవక్త అయిన యెషయా మాట్లాడాడు. యెషయా గ్రంథంలో, యెషయా గ్రంథం 15వ వచనం, 28వ అధ్యాయం 15వ వచనం, 14 కూడా చదువుతాను. కాబట్టి యెరూషలేములో ఉన్న ఈ జనులను ఏలు అపహాసకులారా, యెహోవా వాక్యం వినుడి. మేము మరణముతో నిబంధన చేసుకుంటేమి, పాతాళముతో ఏకమైతిమి. ఉపద్రవం ప్రవాహముల వడిగా దాటినప్పుడు అది మా యొద్దకు రాదు. అబద్ధములను మాకు ఆశ్రయముగా చేసుకుంటేమి, మాయ క్రింద దాగి ఉన్నాము అని మీరు చెప్పు. ఇది నిబంధన. ఇది ఇంకా నెరవేరలే, ఇది ఇంకా నెరవేరాలి. ఎప్పుడు అనంటే క్రీస్తు ప్రభు సంఘాన్ని తీసుకొని పోయినప్పుడు క్రీస్తు విరోధి బయలుపరచబడతాడు. వాడిని వచ్చి మనం ప్రకటనలో చూస్తూ వచ్చాం. ఒక మానవుడే, మనుష్యుడే. కాబట్టి ఇశ్రాయేలు వానితో 7 సంవత్సరాలు నిబంధన చేసుకుంటారు. అయితే మొదటి 3.5 సంవత్సరాలు అయిపోగానే వారు తిరుగుబాటు చేస్తారు. ఎందుకు అనంటే ధర్మశాస్త్ర ప్రకారం విగ్రహం వారికి అపవిత్రమైంది కాబట్టి ఈ మనుషుడు నాడే వీడు క్రీస్తు విరోధి, మనుషుడే, వాడు సామాన్యమైన వంటి మనుషుడే, బట్ హీ విల్ బి లైక్ ఏ సూపర్ మ్యాన్. ఒక గొప్ప వ్యక్తిగా ఉంటాడు. 3.5 సంవత్సరాలు కంప్లీట్ కాగానే ఏం జరుగుతుంది అనేది మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో పడద్రోయబడిన అపవాది వీరిని ఆవరిస్తాడు. అప్పుడు హీ విల్ బికమ్ ఏ డెవిలిష్ పర్సన్. అక్కడ నుంచి యాంటీ క్రైస్ట్గానే బయలుపడతాడు. అప్పుడు ఇశ్రాయేలీలు వారిని తృణీకరిస్తారు. అందుకని ఆ చివరి 3.5 సంవత్సరాలకు ఏమన్నారంటే మహాశ్రమల కాలం అన్నారు. సరే, కనుక నిబంధన గురించి నేను మీకు చెప్పాను. కాబట్టి వారు దాదాపుగా క్రీస్తు విరోధి పరిపాలనలో దానియేలు చెప్పిన 70వ వారం యొక్క మొదటి 3.5 సంవత్సరాలు కూడా రక్షణ పొందారు. ఆ 3.5 సంవత్సరాల తర్వాత వారు రక్షణ పొందారు. అందుకే మనం ఇంతకుముందు 11వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు కూడా కొంత మాట్లాడుకున్నాం. దేవుడు 2 సాక్షులను పంపించడం మనం చూస్తాం. అంటే బిట్వీన్ ఫస్ట్ 3.5 years అండ్ లాస్ట్ 3.5 years, 70వ వారంలోని మొదటి 3.5 సంవత్సరాలు, చివరి 3.5 సంవత్సరాలు. అప్పుడు 2 సాక్షులు వచ్చి వారు సాక్ష్యం చెప్పడం చూస్తాం. కాబట్టి ఈ ప్రకారం ప్రభుత్వాన్ని కార్యం చేస్తే అప్పుడు రక్షణ పొందుతున్నారు. కాబట్టి రక్షణ అని అన్నది దేవునికి కాదు. ఎవరికి రక్షణ? ఇశ్రాయేలుకు రక్షణ. అందుకే మనం 7వ అధ్యాయాన్ని చూచాం. 12 గోత్రముల వారు 9వ వచనం ఏమన్నారు? మా రక్షణకై దేవునికి స్తోత్రం అని చెప్పారు. అంతేకాకుండా ఇంకా అన్ని జనాంగాల్లోంచి అనేకులు కూడా. కాబట్టి ఇక్కడ ఒక మాట అంటే మంచిది. ఈ రక్షణ శ్రమల కాలంలో రక్షణ పొందినటువంటి ప్రజలు 7 సంవత్సరాల కాలం ముందే రక్షణ పొందింటారు కొంతమంది. అది ఇశ్రాయేలు జనాంగ రక్షించబడేది అనేది నేను మీకు జ్ఞాపకం చేశాను. కాబట్టి ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం ప్రకటన గ్రంథం 1వ వచనం, వారు ప్రభువును స్తుతించింది దేనికి అంటే రక్షణ. కాబట్టి 7వ అధ్యాయం మీరు 9వ వచనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. 2వ మాట వెళ్దాం. మహిమ అనే మాటను మనం చూస్తాం ఇక్కడ. మహిమ అనే మాట. కాబట్టి దేవుడు
ఈరోజు కూడా ఆ మహిమను మనకు అనుగ్రహించాడు. నేను ఇంకా పాత నిబంధనకి ఎక్కువగా వెళ్ళడం లేదు, కానీ రోమీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 23వ వచనంలో ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేదు. కాబట్టి దేవుని సృష్టి అయిన మానవులు దేవుని మహిమను పొందడానికి వారు కొరవబడ్డారు. ఒక రీతిగా చూస్తే దే హావ్ లాస్ట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్. అవును, ఆ రోజే మనం చూస్తాం. ఆ ఒక సందర్భం జ్ఞాపం చేస్తాను. పాత నిబంధన ఆదికాండం 3వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు ఆదాము హవ్వలు ఆజ్ఞ అతిక్రమించి పాపం చేసిన దినాన వారు తమ దిశముల సిగ్గును చూసుకున్నారు. వారు అవమానములు చూసుకున్నారు, దిగంబరత్వాన్ని చూసుకున్నారు. ఈ సిగ్గు అనే దేని ఫ్రూట్, ఫలం? సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనంలో పాపము ప్రజలకు అవమానం తెచ్చును, నీతి జనములు ఘనతకెక్కుటకు కాదు. కాబట్టి ఇక్కడ మహిమను పోగొట్టుకున్నాడు ఆదాము హవ్వలు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా అదే జరుగుతుంది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన లోకానికి ఎత్తించి మన కొరకై మరణించి పాపం నుంచి మళ్ళీ విమోచించి ఆ మహిమను మనకు మళ్ళీ ఆరోపించాడు. కనుక 17వ అధ్యాయం యోహాను సువార్తలో తండ్రి, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి ఉన్నాను అని అన్నాడు. ఆ తర్వాత ఈరోజు రక్షించబడిన దేవుని ప్రజలంగా వాస్తవంగా ఆత్మీయంగా ఈరోజు ఈ మహిమను మనం పొందాం, అనుమానం లేదు. అయితే ఒక దినం రాబోతుంది, పౌలపస్తులు కొలసీలు రాస్తూ చెప్పినట్లు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడదని. అలాగూ ప్రభుత్వం నిత్యమైన మహిమలో మనం ఉండబోతాం. కాబట్టి మహిమ అనేది ఈ కాలంలో ఏంటో నేను మీకు జ్ఞాపం చేశాను. అయితే ఇక్కడ 19వ అధ్యాయం 1వ వచనంలో ఉండే మహిమ, ఇది ఎవరి విషయము అని అంటే, నేను ఇంకొక వచనం మీకు 2 వచనాలు చెప్పాను కదా, అది కూడా రోమా పత్రికలోనే 9వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం. అందరం కలిసి చదువుదాం. 4వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. రోమా 9:4. అందరం కలిసి బిగ్గరగా, వీరు ఇశ్రాయేలీలు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలు ధర్మశాస్త్ర ప్రధానమును అర్చన ఆచారాదులను వాగ్దానములు. ఎవరివంట మహిమ? చదివితేనే అడిగితే జవాబు చెప్పరేంటి? ఇశ్రాయేలుది మహిమ. మన మహిమను గురించి నేను ఆల్రెడీ చెప్పాను. అయితే ఇక్కడ ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 1వ వచనంలో రక్షణ మహిమ అన్నప్పుడు అది వారికి ఇవ్వబడింది, ఇవ్వబడుతూ పోతుంది. తర్వాత మహిమను ప్రభువైన దేవుడు మళ్ళీ ఇశ్రాయేలుకి ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే రోమాలో పౌలు అపోస్తలుడు అన్నాడు, ఒక యూదుడు తాను. కాబట్టి ఇశ్రాయేలు గురించి బాగా అర్థం చేసుకున్నవాడు, ధర్మశాస్త్రం బాగా ప్రవీణుడు. కాబట్టి మహిమ ఇశ్రాయేలుది. అవును, నిజమే. పాత నిబంధన గ్రంథాన్ని మనం తిలకించగా చూస్తే కనుక మహిమ ప్రభువైన దేవుడు ఇశ్రాయేలుకు ఆరోపించాడు. అబ్రాహామును పిలిచి ఇస్సాకు యాకోబు తెచ్చి 12 గోత్రాలు తీసుకొచ్చి వారికి దేవుడు మహిమను ఆరోపించాడు. ఒక మహిమగల జనముగా దేవుడు వారిని చేశాడు. అది మనం అంటే రాబోయే దినాల్లో కూడా అది జరగబోయే సందర్భం ఒకటి నేను మీకు జ్ఞాపం చేస్తాను. వారు అవిధేయ చేత మహిమను పోగొట్టుకున్నారు, మనం పాపను బట్టి పోగొట్టుకున్నట్లే. అయితే మనకి ఇవ్వబడినట్లు రాబో దినాల్లో ఆ మహిమను వారికి ఇచ్చే ఒక సందర్భం ఒక్కటి జ్ఞాపం చేస్తాను. అది మనం జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే కనుక
అక్కడ ఈ మాటను చూస్తాం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉంది. ఇది ఒకవేళ కొంత నెరవేరింది అని చెప్పాలి. ఎట్లా, ఎప్పుడు నెరవేరింది అని అంటే, ప్రభు అయిన దేవుడు ఎజ్రా నెహెమ్యాల కాలంలో వాళ్ళిద్దరి పేరు చేసి మీకు అర్థమవుతుందని చెప్పా. హగ్గై జకర్యాలు వారు ప్రవక్తలుగా పరిచయం చేస్తున్నారు. బబులోను చెరలోంచి వారు బయటికి తీసుకొని రాబడ్డారు కంతులు కంతులుగా. తర్వాత వారు వచ్చి యెరూషలేములో మందిరం కట్టి ఆ సందర్భంలో జకర్యా ఈ మాట అన్నాడు, నేను వారిలో నివసిస్తాను, యెరూషలేములో నేను నివాసనై ఉంటాను. కాబట్టి జకర్యా గ్రంథం మనం చూస్తాం. ఈరోజే నా దినపాటి భాగము అయిపోయింది. జకర్యా గ్రంథం 11, 12, 13, 14 వచ్చాయి. దానికంటే ముందు ఈ సంగతులంతా మనం చూస్తాం. అక్కడే ఇశ్రాయేలు రక్షణ గురించి కూడా నేను చదివాను. కనుక మహిమ ప్రభువైన క్రీస్తు ఒకప్పుడు వారిని బబులోంచి తెచ్చుడు ద్వారా ప్రభు వారిలో నివాసం చేస్తూ వచ్చాడు కొంతకాలం. అయితే తర్వాత ఏం జరిగింది అంటే, క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా ప్రాపంచిక ప్రభుత్వం వారు యెరూషలేమును నాశనం చేశారు. పోయింది అక్కడి నుంచి. మందిరం లేదు, మహిమ లేదు. ఇశ్రాయేలు అక్కడి నుంచి చెల్లాచెదరు చేయబడ్డారు. ఆ పరిస్థితిని మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనం 19వ అధ్యాయం 1వ వచనానికి వస్తే, ఈ మహిమ ఎప్పుడుది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోం. మనం 17, 18 అధ్యాయాలు మనం ధ్యానం చేశాం. పదిహేడు 18 అధ్యాయాల్లో, తర్వాత ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో 4 మృగముల రూపం ఒక్క మృగంలో మనకు తెలియపరచబడింది. అదేంటో కాదు, నేను ఎక్కువగా మాట్లాడాను, చెప్పాను, ఇంత ధ్యానం చేశాను కాబట్టి. అది పునర్జీవం కాబోనటువంటి బబులోను, గ్రీసు, మాది పార్శిక, రోమ ప్రాపంచిక ప్రభుత్వాలు, ఈ 4 యొక్క కలయిక. ఇది మళ్ళీ ఉనికిలోనికి రాబోతూ ఉంది అని, ఉనికిలోనికి రాబోతుంది. ఆ కాలంలో మనం క్రింద మనం వెళితే మనకు అర్థమవుతుంది. అంటే రెండవ హల్లెలూయాకి వెళ్ళినప్పుడు అర్థమవుతుంది. ఎలాగ ఈ ప్రజలంతా వారు శోధించబడి వారు పాపం చేసే పరిస్థితులు కనపడతాయి అని మనం చూస్తాం. సరే, దానికి 2వ తలంపు వచ్చినప్పుడు ఆ విషయం కొంచెం ఎక్కువ చెబుతాను. అయిన తర్వాత ఇప్పుడు వారు ఆ 4 ప్రాపంచిక ప్రభుత్వముల పరిపాలనలో వారున్న దినాలు, వారు శ్రమ అనుభవించింది, వారు నష్టపడింది, వారు పోగొట్టుకున్నది. అలాంటి పరిస్థితి ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండవసారి ఆయన భూమి మీదకి వచ్చేటప్పుడు ఆయన మళ్ళీ మహిమలో ప్రత్యక్షం కాబోతున్నాడు. కనుక మనకు ప్రార్థన మత్తయి సువార్త 25వ అధ్యాయం, 25వ అధ్యాయమైనా అనుమానంగా ఉంది. మహిమల సింహాసనం మీద ఆసీనుడైనప్పుడు 25. అది ప్రార్థన 1వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఆయన ప్రత్యక్షమవుతాడు భూమి మీద. అప్పుడు ఇశ్రాయేలు అందరూ రక్షించబడితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మహిమను వారికి మళ్ళీ ఇవ్వబోతున్నాడు. అంటే మళ్ళీ ఈ 4 విధాలైన ప్రాపంచిక పునరుజ్జీవం ప్రాపంచిక ప్రభుత్వం యొక్క పెత్తనం నుంచి వారిని సంపూర్ణంగా విడిపించి, వారిని విమోచించి, వారి పాపలను క్షమించి తిరిగి ప్రభు ఆ మహిమను వారికి ఇవ్వబోతున్నాడు.
అది ఇక్కడ మహిమ. కాబట్టి ఈ వచనంలో ప్రభువును వారు స్తుతించింది కారణం ఏంటంటే వారి రక్షణ విషయమై, వారి మహిమ విషయమై. కాబట్టి రక్షణ మహిమ నీకు చెల్లునంటే నిజమే, అది మనకు. అయితే వాటి వలన వచ్చేటటువంటి కృతజ్ఞతాస్తుతి ఆరాధన ప్రభుకు మనం చెల్లిస్తాం. ఇది మహిమ అని అంటే. ఇంకా ప్రభావాన్ని గురించి నేను మీకు ఇంకెక్కువ చెప్పక్కర్లేదు. ఆయన ఒక మాట చెబుతాను, తర్వాత మీరు దాని గురించి తలంచండి. ఏంటి అంటే, ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలును గూర్చి ఆ ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో చెప్పినప్పుడు, ఆ తర్వాత ఇంకా ప్రవక్తల గ్రంథాలకు వెళితే కూడా నేను ఇంకో మాట కూడా చెప్తాను. ప్రభు వారితో అన్నాడు, నేను మిమ్మల్ని తోకగా కాదు తలగా ఉంచుతానన్నాడు. ఇంకో మాటకు వస్తే, జనములకు రాజ్యములకు భూషణముగా నేను నిన్ను ఉంచుతానన్నాడు. ఇది వారి ప్రభావం. అద్భుతం. ఏ జనము కంటేనూ మించిన ప్రభావం ప్రభు అయిన దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చాడు. వారి దేవుడు వారి మధ్య, ఆ దేవుడు తన ప్రభావం. కాబట్టి ప్రపంచంలో ప్రజలు వారి ప్రభావం కొనియాడారు. సరేగా దాని గురించి నేను ఎక్కువ వ్యాఖ్యానించని చెప్పాను. కనీసంగా 2వ తలంపుగానే వెళ్ళి ముగిద్దాం ఈ సాయంకాలానికి. కనుక 19వ అధ్యాయం 1వ వచనంలో బహుజనుల శబ్దం. ఆ శబ్దం ఏమిటి? ప్రభువును స్తుతించుడనే శబ్దం. ఎందుకు? రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును. కనుక 4వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో మనం గమనిస్తే 24 పెద్దలు ఉన్నారే, వారు సింహాసనం మీద సాగిలపడ్డారు, తమ కిరీటములు ఆయన పాదం మీద పడవేశారు. అంటే ఏంటి? వారికి ఇవ్వబడ్డాయి అవి. అవి వారి రక్షణను, వారి మహిమను, వారికి ఇవ్వని ప్రభావం చూపిస్తుంది. అయితే మాకు కాదు యెహోవా, మాకు కాదు. నీ నామను బట్టి, నీ కృపా సత్యాలు బట్టి అది నీకే చెల్లును. ఈరోజు మన జీవితాల్లో ఇట్టి అనుభవం తేబడిన మనం కూడా ప్రభువును ఆరాధించి గణపరచడం, ప్రభువుకు కృతజ్ఞతగా జీవించడం చాలా ప్రాముఖ్యమైన విషయమే. సరే, ఇంకొక వచనమైనా చెప్పుకుందాం. 19వ అధ్యాయం 2వ వచనం. ఆయన తీర్పులు సత్యములను న్యాయములను అయ్యున్నవి. తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దోసల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. మరి 2వసారి వారు ప్రభువును స్తుతించుడి అనేది. మళ్ళీ వాళ్ళు అంటున్నారు ఇది 2వసారి. సెకండ్ హల్లెలూయా, 2వ హల్లెలూయా, హల్లెలూయా. 2వసార్లు ప్రభువును స్తుతించుడని వారు చెప్పడం మనం చూస్తాం. ఈ స్తుతించడం దేనికి అనేది ఇక్కడ మనం గమనించినట్లయితే 2వ వచనం, ఆయన తీర్పులు సత్యములను న్యాయములునై యున్నవి. ఇక్కడ దేవుని తీర్పులట. ఎవరికి ఆ తీర్పులు? ఇంకో మాట కూడా కింద ఉంది, అది కూడా చెప్పుకుందాం. ప్రతిదండన చేశాడట. కాబట్టి దేవుని తీర్పులు, ప్రతిదండనలు అవి సత్యమైనవి అని వారు చెబుతున్నారు. మనం 18వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో మనం చెప్పుకున్నాం కదా, బబులోను గురించి మనం చెప్పుకున్నాం. అది మతపరమైన బబులోను 17వ అధ్యాయంలో. తర్వాత 18వ అధ్యాయంలో పొలిటికల్, రాజ్య సంబంధమైనటువంటి బబులోని మనం చెప్పుకున్నాం. మనము చాలా సంగతులు అందులో ఉన్నాయి, మనం చాలిన వారం కాం. మనం లోతుగా వెళితే 17వ అధ్యాయంలో ఉండే ఈ స్త్రీ, 18వ అధ్యాయంలో ఉండే ఆ మృగం, ఈ రెండు ఒకరై ఉన్నారు. అయితే తర్వాత మృగం స్త్రీని చంపేసేసింది, భక్షించింది. ఆ తర్వాత మృగం కూడా పోయింది. కాబట్టి స్త్రీనేమో మతం, మృగమేమో రాజ్యం అని మనం ఇంత క్లుప్తంగానే చెప్పుకున్న విషయం.
ధ్యానం చేయడానికి కొన్ని వారాలు పడుతుంది. ఏంటి ఆ మతం అనేది ఒక మాటలో మళ్ళీ మీకు జ్ఞాపం చేస్తే సులభంగా, ఖచ్చితంగా ప్రస్తుతపు రోమన్ కాథోలిక్ మతం. అది మనం లోతుకు వెళ్ళినప్పుడు చరిత్ర మనం గమనించినట్లయితే ఆ స్త్రీ తర్వాత వీళ్ళు చాలా చక్కగా ఒకరికొకరు అనుబంధంగా పోలికలో ఉంటారు. కాబట్టి ఒక మాట నేను చెప్పాను, దాని గురించి పెద్ద ఇప్పుడు వ్యాఖ్యానం చేయడం సాధ్యం కాదు. కాబట్టి రోమన్ కాథోలిక్ సంఘం ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. అది ఎట్లా ఆరంభమైంది, దాని ఆచారాలేంటి, అలవాట్లేంటి, సాంప్రదాయాలేంటి, ఇవన్నీ మనం ఆలోచిస్తే అవన్నీ స్త్రీలో కనపడతాయి. ఈ 17వ అధ్యాయం 18వ అధ్యాయం ఈ బబులోన్లో కనపడతాయి. మళ్ళీ నేను ఆ మాట జ్ఞాపం చేయాల్సి వస్తుంది. జకర్యా గ్రంథం ఆ ధ్యానం అని చెప్పాను కదా, కనుక అక్కడ దోషమూర్తిని చూస్తాం. ఒక తూములో దోషమూర్తి ఉంది. ఆ తర్వాత వాళ్ళకి ఆజ్ఞాపిస్తే వచ్చేసి వాళ్ళు ఇద్దరు ఏం చేశారట, ఆదరి మూతలేసేసి మూసేశారంట ఆ తూమును. ఆ తూమును మూసేసిన తర్వాత తెల్లటి కొంగలు వంటివి రెండు అవి వచ్చి దాన్ని పట్టుకొని ఎక్కడ తీసుకుని వెళ్ళేట, షీనారు దేశానికి తీసుకుని వెళ్ళారు. షీనారు ఎక్కడుంది, అదే బబులోను. కాబట్టి అక్కడ పెట్టేశారు. ఇది సాక్షాత్తు రోమన్ కథోలిజం. వారికి ఉండే అన్యమైన ఆచారాలు ఒక మాట అంటే అన్ని జనాంగాల్లో కూడా లేవేమో. కాబట్టి ఏదో చర్చి సిలువ, లేకపోతే ఈ దినాల్లో కొన్ని వాక్యాలు కూడా రాస్తున్నారు వాళ్ళు. కాబట్టి అవి చూస్తే మనం మోసపోయినామంటే నష్టపడతాం, క్వశ్చనే లేదు. సరే, ఇంకా దానికి వచ్చిన దాన్ని చెప్పాలంటే రుజువులు చూపిస్తూ 1-2 రుజువులు ఒక్కొక్క పూట సరిపోతాయి. చూద్దాం ప్రవచితం అయితే. ఇప్పుడు 2వ వచనానికి మనం వస్తే, ఈ వరల్డ్ రిలీజన్, ఆఖరికి ఆ పదం వాడుతున్నాను, ప్రపంచవ్యాప్త మతం ఈ 2వ అధ్యాయంలో తన వ్యభిచారంతో భూలోకమును చేర్పిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తెచ్చును. ఎవరంటే ఈమె వేశ్య. ఈమెను గురించి మనం 17వ అధ్యాయంలో కూడా చదివాం. ఆమె తల్లి, తర్వాత ఆమె ఎవరట, వేశ్య, తర్వాత ఆమెను గురించి మనం గమనిస్తే ఆమె భార్య. కాబట్టి తల్లి అని అన్నప్పుడు ది వెరీ ఆరిజిన్ ఆఫ్ ఆల్ ఈవిల్, మదర్ ఆఫ్ ఆల్ ఈవిల్. యేసే ఒక మాట వాడాడు తెలుసా, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనంలో, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. కాబట్టి ఈమె తల్లి, వాడు తండ్రి అయితే ఈమె తల్లి. అంటే అర్థం ఏంటంటే వాడు అబద్ధమునకు జనకుడు. ఆ మాట చాలా, వాడు అబద్ధికుడును అబద్ధానికే జనకుడు. కాబట్టి ఫాదర్ ఆఫ్ ఆల్ లైస్, దిస్ ఈజ్ ది మదర్ ఆఫ్ ఆల్ ఈవిల్. ఈ స్త్రీ తర్వాత అంతేకాదు, అది భార్య. ఎవరి భార్య అని అంటే క్రీస్తు విరోధి యొక్క భార్య. ఇక్కడ ఇమిటేషన్. సంఘం ప్రభు అయిన క్రీస్తుకు ప్రదానం చేయబడినటువంటి కన్యక. 19వ అధ్యాయం 7వ వచనం మన నెక్స్ట్ ఉంది, గొర్రెపిల్ల యొక్క భార్య. కాబట్టి ఈ సైతానుడు వాడు ఈ ఇమిటేషన్ చేస్తాడు. కాబట్టి 2వ పదం నేను ఆ పదం వాడా. ఇప్పుడు 3వది వేశ్య. సంఘం వేశ్య కాదు, సంఘం కన్యక.
సంఘం కన్యక, వర్జిన్. అయితే ఈ స్త్రీ వేశ్య. వేశ్య అంటే ఏమిటో మనకు తెలుసు. ఈరోజు రోమన్ కథోలిక్లో ఇలాంటిదే చూస్తాం. సరే, ఎక్కువగా వారి గురించి ఇప్పుడు చెప్పుకోమని విన్నాను కాబట్టి ఏదో ఊరికి అట్లా ఒక మాట ఏంటంటే మిమ్మల్ని ఇంకా డిస్టర్బ్ చేసేటట్టు ఉంటుంది, కానీ నేను వదులుతాను. స్పిరిచువల్, ఆత్మీయమైనటువంటి వేశ్యాత్వం అనేది బైబిల్లో మనం గమనిస్తే కాదను శరీర సంబంధమైన జారులు, శరీర సంబంధమైన వ్యభిచారం, వేశ్యత్వం ఈరోజు చూస్తాం. అయితే ఇక్కడ అది మాత్రమే కాకుండా ఆత్మీయమైనటువంటి వేశ్యాత్వం, వ్యభిచారం, జారత్వం అనేది మనం చూస్తాం. 17వ అధ్యాయం 4వ వచనంలో మనం ధ్యానం చేశాం. ఆ సువర్ణ పాత్రలో మద్యం బురాలు అందరికీ తాగనిచ్చి మత్తులుగా చేస్తుందనే విషయం. కాబట్టి అది డిఫైల్ చేయడం, అపవిత్రపరచడం అనేది మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు అందుకని ఇక్కడ 19వ అధ్యాయంలో ఏమన్నారు? వేశ్య అని అన్నారు. కాబట్టి తల్లి, భార్య, వేశ్య. తల్లి అనడంలో ది ఆరిజిన్ అండ్ సోర్స్ ఆఫ్ ఆల్ ఈవిల్, యోహాను సువార్త 8:44 ప్రకారం. తర్వాత భార్య అనడంలో కాపీ కొట్టడం చూస్తాం. సంఘము క్రీస్తును భార్య అన్నట్టు ఈ స్త్రీ క్రీస్తు విరోధి భార్య. తర్వాత మూడవది వేశ్య అని అనడంలో కన్యక అయితే, సంఘం అయితే కన్యక, ఇది వేశ్య. ఎందుకు అని అంటే దాని వేశ్యాత్వం చేత భూలోకంలో జనులందరినీ నాశనం చేస్తుంది. కాబట్టి ఈ 2వ వచనంలో వారిని గూర్చి చెప్పాడు, తన వ్యభిచారంతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్య. కనుక సరే, ఆ వేశ్యను గురించి ఇంతకుముందు కొంచెం చెప్పుకున్నా, ఇప్పుడు మళ్ళీ కొంచెం చెప్పుకున్నా. ఇప్పుడు ఆ తీర్పులు, దండన సత్యమైనవి ఎవరికి అంటే ఈ వేశ్యకు ఆయన తీర్పు తీర్చాడండి. కాబట్టి రాబోతుంది ఒక రోజున ఇప్పుడు. అందుకే మనం 18వ అధ్యాయంలో 9-10 వచనంలో మనం చెప్పుకున్నాం. ఆ చివరిలో ఒక మాట ఉంది, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడిలోని నీకు తీర్పు వచ్చను. 17వ అధ్యాయంలో కూడా దానికి సంభవించిన తీర్పును గురించి మనం చూస్తాం. కాబట్టి 16వ వచనంలో ఆ మృగమును చూచిదివే, వారు ఆ వేసిన ద్వేషించి దాన్ని దిక్కులేని దానిగా దింబరుగా చేసి దాని మాంసం భక్షించి అగ్నిచే దాన్ని బొత్తిగా కాల్చి. దేవుని మాటలు, ఇది వాళ్ళు ఏదో చేయాలని చేయడం కాదు, దాని వెనుక దేవుని మాటలు ఉన్నాయి. కాబట్టి ఈ స్త్రీకి లేక ఈ బబులోనుకు రెండిటికి ఇక్కడ భయంకరమైన తీర్పును మనము చూస్తాం. విశేషంగా 19వ అధ్యాయంలో ఆ తీర్పుల గురించి మాట్లాడేటప్పుడు, కాబట్టి ఆ తీర్పులు ఈ బబులోనుకు ఎందుకు అని అంటే 2వ వచనంలో మనం చూస్తాం. ఆమె ఏం చేసిందంట? తన వ్యభిచారంతో భూలోకమును ఏం చేసింది? చెరిపింది. ఇది ఒక రీజన్, ఒక కారణం. ఆ తర్వాత ఇంకొక కారణం ఇక్కడ ఉంది. ఏంటి? వెంటనే తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను. తన దాసులంటే బబులోను దాసులు కాదండి, ఆ స్త్రీ యొక్క దాసులు, మృగం యొక్క దాసులు కాదు. ఎవరు తీర్పు చేశాడో ఆయన దాసులు. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన. ఈ తీర్పు దేనికి అనేది 2వ కారణం మనం చూస్తే, ఈ స్త్రీ, ఈ మృగం ఏం చేశారో మనకు తెలుసు. అందుకనే ఈ స్త్రీని గురించి మనం 17-18 చదివినప్పుడు ఎర్రని మృగం, మృగం మీద కూర్చున్నటువంటి స్త్రీ, తన వస్త్రాలంకరణ అలాగే కనపడుతుంది. కాబట్టి వీరు పరిశుద్ధుల రక్తాన్ని చిందించారు, వధించారు, అనేక ఆత్మలు చంపేశారు. ఆత్మ సాక్షులు అయ్యారు ఎంతోమంది. ఇంతకుముందు కూడా మనం చెప్పుకుంటూ వచ్చాం కాబట్టి ఆ విషయాన్ని గురించి మరి ఒక మాట అయితే జ్ఞాపం చేస్తాం. క్రీస్తు విరోధి పరిపాలనలో విశేషంగా ఆ 7 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాలు ఒక రకంగా ఉన్నా,
అయితే ప్రభువైన దేవుడు ఆ తీర్పులు పంపిస్తుంటాడు. చివరి 3 సంవత్సరాల కాలంలో మనం 6వ అధ్యాయంలో చూస్తాం ఈ సంగతి అంతా. వాని పేరిట సంఖ్య కానీ ముద్ర కానీ వేయించుకుంటేనే తప్ప మరి కొనడానికి లేదు, అమ్మడానికి లేదు, రేషన్ కూడా వారికి దొరకదు. కాబట్టి ఎవరైతే అక్కడ లైన్లో నిలబడి ఆ రేషన్ కోసం పోయి ఆ దగ్గర పోయిన తర్వాత ఒక రేషన్ అంటే ఏది ముద్ర, ఏది సంఖ్య, ఏమీ లేదు. రేషన్ ఇవ్వకపోవడమే కాదు, వారిని చంపడం అక్కడికక్కడే. ఇలాగా ఎన్నో సందర్భాల్లో అనగా క్రీస్తు యేసును విశ్వాసం దేవుని ఆజ్ఞని గైకొన్న వారి రక్తములు చిందించారు, పారునట్లు చేశారు. అందుకే మనం 6వ అధ్యాయం ప్రకటన గ్రంథం 9-10 వచనాల్లో మనం గమనించినట్లయితే శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద నేను చూచితిని అన్నాడు యోహాను. దేని శిరఛేదనం చేయబడ్డారట? దేవుని వాక్యమును బట్టి, ఆయన గురించి వాళ్ళ సాక్ష్యాన్ని బట్టి వారు శిరఛేదనం చంపబడ్డారు. అప్పుడు వాళ్ళు అన్నారు బలిపీఠం కింద మొరపెడుతున్నారు, నాదా సత్యస్వరూపి, మా రక్తం నిమిత్తమై నీవు ఎందాక భూనివాసులు లోకానికి పెద్దన్ని చేయకుండా ఉంటావు అంటే వారు చెప్పారు, కొంచెం కాలం విశ్రమించండి, ఇప్పుడు కాలం వచ్చింది, టైం వచ్చేసింది. కాబట్టి ప్రభువైన దేవుడు ఆ స్త్రీకిని బబులోనుకు ఆ పట్టణానికి తీర్పు తీర్చాడు. 18వ అధ్యాయం మనం ధ్యానం చేసేటప్పుడు అది పట్టణమని ఖచ్చితంగా మనం చెప్పుకున్నాం. కనుక అలాగ దానికి తీర్పు తీర్చబడుతుంది. దేని చేత తీర్పు తీర్చబడిందో అనే విషయాన్ని మనం గమనిస్తే అది ఎలాగా కాల్చివేయబడిందో అనే విషయం ఇక్కడ కూడా చదివాము ఇందాక. రైట్, 3వ వచనం. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి. ఇది ఇంకా చాలా వింతగా ఉంది. అంటే ప్రభు ఎంతో రోషం గలవాడు. ఆ పట్టణం యొక్క పొగ అంటే 18వ అధ్యాయంలో పట్టణం కాల్చివేయబడిందని మనం చెప్పుకున్నాం కదా. ఆ పట్టణం యొక్క పొగ ఏమైందంట? యుగ యుగాలు లేదు. ఒక మాట గమనించండి, నేను ఇక్కడే ముగించేస్తాను. అప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాజ్య స్థాపనం చేయడానికి భూమి మీదకి ఆయన వస్తే, ఆయన తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద కూర్చొని యెరూషలేములో ఆయన ఏల ఆరంభిస్తే ఆయన రాజ్యం 1000 సంవత్సరాలు. అది మనం ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో 4-5 వచనాల్లో మనం చూస్తాం. 6వ వచనం, వారు 1000 సంవత్సరములు ఆయనతో కూడా రాజ్యము చేసిరి. అయితే 1000 సంవత్సరాలేనా? కాదు. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథం 5వ వచనానికి వెళితే ఎంతవరకు రాజ్యం చేశారట? వారు యుగ యుగములకు. అదే పదం ఇక్కడ వాడాడు. ఎక్కడ వాడాడు? 3వ వచనంలో. ఆ పట్టణపు పొగ యుగ యుగములు పైకి. అంటే ఎంతటి భయంకరమైన ఉగ్రతో చెప్పలేము. మనకు తెలియదు, దీని గురించి మనం పెద్దగా వ్యాఖ్యానించలేము, నాకు తెలియదు. మరణాన్ని గురించి యేసుప్రభువు స్పష్టంగానే చెప్పాడు. 2వ మరణాన్ని గురించి మార్కు సువార్త 9వ అధ్యాయం చివరిలో అక్కడ నరకమున అగ్ని ఆరదు, వారి పురుగు సావదు. అది కూడా నిత్యాగ్ని. ప్రభు చెప్పాడు ఆ రోజు 25 నిత్యాగ్ని పోండి. మరి ఇది బబులోను పట్టణాన్ని కూడా కాల్చివేయడం అనేది యుగ యుగాలంటే అది ఏమిటో మరి? అవును, ఒకవేళ యుగ యుగాలు ప్రభు యెరూషలేములో ఏలుతుంటే 1000 సంవత్సరాలు వెళ్తుంటే అక్కడ బబులోను కాలుతో కనపడుతుంది ఏమో మనకు తెలియదు. కనీసం 1000 ఏళ్ళన్నా కాలుతో ఉంటుంది ఏమో మనకు తెలియదు. ఎందుకంటే తర్వాత ఇక నూతన భూమి నూతన ఆకాశం కాబట్టి. అంటే చూస్తుంటే ఆ యెరూషలేములో దేవుని ప్రజలు ప్రభువైన క్రీస్తు సింహాసనం మీద ఆయనతో పాటు వీళ్ళు ఏలుతూ ఉంటే అక్కడ బబులోను కనపడుతోంది మంటల్లో. దేవుని యొక్క భయంకరమైన తీర్పు అందరూ చూస్తారు. కనుక
అప్పుడు ప్రభును స్తుతించుడి అన్నాడు. కాబట్టి రెండవ స్తుతి హల్లెలూయా దేనికి అంటే ఆయన తీర్పులు, ఆయన దండనలు సత్యమైనవి, న్యాయమైనవి. దేవుడు అన్యాయస్తుడు కాడు. కాబట్టి ఏ కొలతతో నీవు కొలుస్తావో అదే కొలతతో నీకు ఏమవుతుందంట, కొలవబడును అన్నాడు. అది బబులోను గురించి. ప్రార్థన చేసుకుందాం.